శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శుభాశిస్సులు తెలియజేసుకుంటూ, నేడు రవి దశలో చంద్రభుక్తిలో జరిగేటటువంటి డిస్టర్బెన్స్లు ఏముంటాయి, ఇబ్బందులు ఏముంటాయని తెలుసుకుందాం. సాధారణంగా గ్రహాలు ఎప్పుడు కూడా మనకి చెడు చేయవు, ఒక్కొక్కసారి మంచి చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి గ్రహాల యొక్క కదలికను బట్టి, ఆ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనకు మరి ప్రతి జీవితంలో సమస్యలు వస్తూ పోతూ ఉంటుంటాయి. దాంట్లోనే రవి దశలో చంద్రభుక్తి మరి ఈ యొక్క 6 నెలల పాటు ఉంటుంది. మరి ఈ 6 నెలల పాటు జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి అని అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ దశ చాలా, ఈ భుక్తి చంద్రభుక్తి అనేటువంటి రవి దశలో చంద్రభుక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ సమయము 6 నెలల పాటు చాలా అద్భుతమైనటువంటి సమయము, మంచి అనుకూలమైనటువంటి సమయము ఆ జాతకునికి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మంచి సంతోషమైనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంలో. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైనా లావాదేవీలు జరిపేటటువంటి వాళ్ళు, ప్రభుత్వ అనుకూలత వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం చేత రాబడి కానీ ఏదైనా ఉన్నట్లయితే, ఏదైనా మాటలు డీలింగ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ సమయంలో తప్పకుండా నెరవేరుతాయి. అలాగే చాలామంది వివాహము ఎంగేజ్మెంట్ అయిపోతుంది కానీ మళ్ళీ వివాహం కాదు, అట్లా 1-2 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటారు. సందర్భం ఏంటంటే అట్లా ఏదో గ్రహాల కారణంగా చేత ఆగిపోయేటట్టు అవకాశం ఉంటుంది. ఏదో నెగిటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఆర్టికల్లో ఉండొచ్చు, లేకపోతే ఎర్త్లో ఉండొచ్చు, లేకపోతే జాతక ప్రకారంగా అనుకూలంగా లేకపోవచ్చు. దానికి మీరు పరిహారం చేసుకున్నట్లయితే మరి ఆ వివాహం ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఈ యొక్క రవి దశలో చంద్రభుక్తి జరుగుతున్న సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏ పరిహారం చేసుకోకుండానే వాళ్ళకి వివాహము ఆగిపోయినటువంటి వివాహము అయ్యేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అలాగే మనం ఏదో ఒక పని చేస్తుంటాం, ప్రతి వ్యక్తి కూడా ఆ పని లోపల మనకి మంచి లాభాలు వచ్చేటటువంటి సమయం అని చెప్పి ఈ యొక్క చంద్రభుక్తిలో అని చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో కాలం నుంచి ఒక డ్రీమ్, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. నేను ఒక మంచి కారు కొనాలి, మంచి ఇల్లు కొనాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పోగు చేసుకునే డబ్బులు మనం ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే వాహనం కొనుక్కోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ డబ్బులున్నా కూడా కొన్ని సందర్భాలు మనం కొనలేకపోతాం. కానీ ఈ యొక్క చంద్రభుక్తి, రవి దశలో చంద్రభుక్తిలో మాత్రం వాహన యోగం అమితంగా ఉంటుంది. మనంత డబ్బులు లేకున్నా ఆ సమయంలో మనకి ఎవరో స్నేహితులు సహాయం చేయడమో, లేకపోతే లోను శాంక్షన్ అవ్వడమో, ఏదో ఒక సందర్భంలో మనకు మంచి జరిగేటట్టు అవకాశం ఈ యొక్క చంద్రభుక్తిలో ఉంటుంది. గృహలాభం కూడా అంతే. మరి కొంతమందికి లోన్కు ఏదో ఒకటి సిబిల్ పాయింట్ పోవడం కానీ, లేకపోతే లోన్ రాకపోవడం కానీ, ఇలాంటిది ఏదైనా గ్రహదోషాలు ఉన్నప్పుడు జరుగుతుంది. కానీ ఈ యొక్క రవి దశలో చంద్రభుక్తి వాళ్ళకు ఉన్నప్పుడు ఖచ్చితంగా గృహయోగం ఉందని చెప్పేసి మనము చెప్పుకునే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, అనారోగ్య సమస్యల చేత ఎవరైతే కుడి కంటికి సంబంధించిన వ్యాధుల చేత ఎవరైతే బాధపడుతున్నారో, కుడి కంటికి సంబంధించినటువంటి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అని అనుకున్నప్పుడు, ఈ సమయం వచ్చినప్పుడు చంద్రభుక్తి, రవి దశలో చంద్రభుక్తి వచ్చినప్పుడు తప్పకుండా అది ఎలాంటి మెడిసిన్ మరి లేకుండానే అది నయమయ్యేటటువంటి అవకాశం ఆ యొక్క చంద్రుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు ఆ యొక్క కన్ను. కనుక ఇలాంటి శుభ పరిణామాలు ఈ యొక్క చంద్రభుక్తిలో ఈ 6 నెలల పాటు వాళ్ళకు రాజయోగం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు మనకి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ మంచి చెడు అనేటువంటిది గ్రహాల యొక్క కలయిక వలన, గ్రహాల యొక్క సంచారం వలన జరుగుతున్నటువంటి ఈ యొక్క శుభాశుభాల ఫలితాలు మనం కూడా పొందాలి. దానికి సమస్యలు ఉన్నప్పుడు రెమెడీ చేసుకోవాలి, సమస్యలు లేనప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్.